హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఏ వీడియోలో మన చూడబోతే నెట్ఫ్లిక్స్లో వచ్చిన మై నేమ్ ఇస్ లోక్ కివాన్ అని చెప్పి ఒక కొరియన్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అనేది ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడదు, ఎందుకంటే ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో మన హీరోగా యాక్ట్ చేసిన లోక్ కివాన్ తను నార్త్ కొరియా నుంచి తనైతే ఒక యూరోప్లో ఒక స్టేట్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే నార్త్ కొరియా కంటే ఒక బెటర్ లైఫ్ ఉంటుందని చెప్పి. సో అక్కడ తను తన పాస్పోర్ట్ అయితే అప్లై చేసుకుంటే, ఎందుకంటే తనకు రెఫ్యూజీగా రావాలి అని చెప్పి. సో ఫైనల్గా తను ఏమయ్యాడు అసలు, ఫైనల్గా తనకి ఆ పాస్పోర్ట్లో రెఫ్యూజీ అని చెప్పి వచ్చిందా లేదా అని అప్పుడు తనకి మేరీ అని చెప్పి ఒక అమ్మాయి అయితే పరిచయం అవుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, లైక్ ఈ మూవీ యొక్క స్టోరీ, లైక్ మనందరికీ నార్త్ కొరియా గురించి తెలుసు. లైక్ అక్కడ మన యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ అయితే చూస్తారు. ఎస్పెషల్లీ మన తెలుగులో కూడా చాలా వీడియోస్ అయితే ఉంటాయి, లైక్ నార్త్ కొరియా మీద కానీ అండ్ వాళ్ళ కంట్రీలో ఉండే రూల్స్ మీద కానీ, అక్కడ ప్రెసిడెంట్ అనే కిమ్ మీద కానీ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో మనందరికీ తెలుసు లైక్ నార్త్ కొరియాలో ఎలాంటి ఒక లైఫ్ అయితే ఉంటుందని చెప్పి. సో అప్పుడు సో అందులో బాగానే మన హీరో క్యారెక్టర్ అయితే వస్తుంది అనమాట. సో మనం హీరో క్యారెక్టర్కి అయితే మనకి కొంచెం కనెక్ట్ అయితే అవుతాం. ఆ హీరో క్యారెక్టర్లోనే మనకి ఒక ఎమోషన్ అయితే ఉంటుంది. దాంతో మనకి స్టోరీలో ఎమోషన్ అయితే ఒక వర్కౌట్ అయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, లైక్ ఈ మూవీలో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంది. హీరోకి ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది అనమాట. అండ్ హీరోయిన్ కూడా ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ నేను చెప్తే మీకు స్పాయిలర్ అలర్ట్ అయిపోయింది. సో వాళ్ళిద్దరూ వాళ్ళ పేరెంట్స్ చనిపోవడానికి వాళ్ళే కారణం అన్నమాట. సో వాళ్ళ లైఫ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ అనేది ఉంటుంది. సో వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక, లైక్ మూవీ యొక్క లెంత్, లైక్ ఇలాంటి ఒక దాదాపు మూవీ వచ్చేసి 2 hours 10 minutes ఉంటుంది. సో అంత లెంత్ అవసరం లేదు, మూవీని కొంచెం షార్ట్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే, మూవీ స్క్రీన్ ప్లే, లైక్ స్టోరీ విషయానికి వస్తే లైక్ స్టోరీ బాగున్నా సరే, బట్ స్క్రీన్ ప్లే అంతా చాలా స్లోగా అండ్ మనకి కొంచెం ఇంకా చెప్పాలంటే మనకి కొన్ని సీన్స్ అయితే మనకి బోర్ అయితే కొడతాయి అనమాట. సో స్క్రీన్ ప్లే ఇంకా కొంచెం పేసప్ చేసి చెప్పుకుంటే బాగుండేది, లైక్ ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ ఇంకా కొంచెం ఎంగేజింగ్గా చెప్పుకుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, లైక్ ఒక మంచి అండ్ మన కనెక్ట్ ఒక ఎమోషనల్ డ్రామా అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. మూవీ అయితే ఓకే, చూడొచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నో, ఇది ఫ్యామిలీతో అయితే చూడొద్దు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.